జీవితంలో గెలవడం అంటే డబ్బులు సంపాదించడం. చాలా మంది ఆలోచించేది ఇదే. ఎంతలా అంటే కనీసం మానవత్వాన్ని మరుస్తూ పక్కన ఉన్నవారిని కూడా పట్టించుకోలేనంతలా. ఇలా మానవ జీవితం యాంత్రికంగా మారుతోంది. పక్కవాడు ఏమైపోతే నాకేంటి అనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా చేసిన ఓ పని మానవత్వం ఇంకా బతికే ఉందని చాటి చెప్పింది. ఆయన దేశంలోనే ఒక బడా వ్యాపారవేత్త. సంపదను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే మానవత్వాన్ని చాటుకోవడంలోనూ ఆయనకెవరూ సాటి లేరని నిరూపించారు. అతనే భారతదేశానికి చెందిన గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరైన రతన్ టాటా. తమ కంపెనీలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి గత 2 ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకున్న రతన్ టాటా స్వయంగా సదరు ఉద్యోగి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇందుకోసం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ముంబై నుంచి పూణే వెళ్లిన రతన్ అనారోగ్యం బారిన పడిన ఉద్యోగిని పరామర్శించి ఆమెకు భరోసా ఇచ్చారు. తమ కంపెనీలో పనిచేసిన ఓ ఉద్యోగి పట్ల రతన్ చూపించిన ఔన్నత్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. రతన్ టాటా పూణే పర్యటనలో భాగంగా కనీసం బౌన్సర్లు, మీడియా కూడా హాజరు కాకపోవడం విశేషం. తమ ఉద్యోగులు ఏమైపోతే మాకేంటి అని అనుకుంటున్న ఇలాంటి రోజుల్లో మాజీ ఉద్యోగి పట్ల ఇంత మర్యాదతో ఉండడం నిజంగా ఎంతో గొప్ప విషయం కదూ. 10,000 కోట్లుగా ఉన్న టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాల్లో 4.75 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లిన ఘనత రతన్ టాటాదే. ఆ సంస్థ కార్యకలాపాలను ఎల్లలు దాటించారు. అంతేకాదు దేశ పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధిలోనూ టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించేలా చేశారు. సరైన నడవడికి, అంకిత భావం, పోటీతత్వం, ధైర్యం, ఈ 4 లక్షణాలు ఆయనలో బలంగా ఉన్నాయి. అందుకే ఆయన గురించి తెలిసిన వాళ్లు రతన్ను పుట్టుకతోనే నాయకుడని ప్రశంసిస్తూ ఉంటారు. అలసట, పని రేపు చేద్దాం అనే మాటలు ఆయన నోట రావు. ఎప్పుడూ టార్గెట్ పైనే గురి. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలతో టెట్లెటీ, కోరస్ స్టీల్, JLR లాంటి 22 కంపెనీలను కొనుగోలు చేశారు. అలా టాటా సామ్రాజ్యాన్ని విస్తరించారు. రతన్ టాటా వ్యక్తి కాదు, ఓ బ్రాండ్. సృజనాత్మకత, దార్శనికత ఉన్న వ్యక్తి. కొన్నేళ్ల క్రితం ఓ కుటుంబం స్కూటర్పై వెళ్తుండగా రతన్ టాటా చూశారు. తండ్రి డ్రైవ్ చేస్తున్నాడు, ముందు కొడుకు నిలబడ్డాడు. వెనుక సీట్లో భార్య కూర్చుంది. ఆమె ఒడిలో ఓ చిన్నారి ఉంది. ఈ దృశ్యం చూశాక ఆయనలో కొత్త ఆలోచన వచ్చింది. మధ్యతరగతి ప్రజల కోసం మార్కెట్లోకి కారు తీసుకురావాలనుకున్నారు. ఆ విషయాన్ని ప్రకటించగానే చాలా మంది గేలి చేశారని గతంలో ఆయన చెప్పారు. ఈ కల నెరవేరదని చాలా మంది నిరుత్సాహపరిచారని వివరించారు. అయినా సరే ఆయన పట్టుదలతో తన కలల కారు మార్కెట్లోకి తెచ్చారు. అదే ₹1,00,000 కారు నానో. రతన్ కు విమానాలు, హెలికాప్టర్లు నడపడమంటే ఎంతో ఇష్టం. కార్లపైన మక్కువ ఎక్కువే. ఫెరారీ కాలిఫోర్నియా కారు ఆయనకు బాగా ఇష్టం. ఇంకా మసరాటి క్వాట్రో ఫోర్టే, క్యాడిలాక్ XLR, క్రిసల్ సెంబ్రింగ్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, మెర్సిడెస్ 500 SL, మెర్సిడెస్ ఎస్కస్, ఇండిగో మెరీనా కార్లు వినియోగిస్తారు. రతన్ టాటా జీవితంలో తొలి ఇన్నింగ్స్ కార్పొరేట్ లక్ష్యాలతో సాగితే రెండో ఇన్నింగ్స్ లో సామాజిక సమస్యలే ప్రధాన అజెండాగా సాగుతోంది. గ్రామీణాభివృద్ధి, నీటి పొదుపు, శుద్ధమైన తాగునీటిని ప్రజలకు అందించడంపై దృష్టి పెట్టారు. కార్పొరేట్ శైలిలో టాటా ట్రస్ట్లను ముందుకు నడిపిస్తున్నారు. పియానో సాధన, పెంపుడు శునకాల పెంపకం ఆయనకు చాలా ఇష్టమైన వ్యాపకాలు. తన పెంపుడు కుక్కల కోసం ఇండిగో మెరీనా కారులోని వెనుక సీటు తీయించేశారు. అక్కడ పరుపు ఏర్పాటు చేశారు. ఇక చంద్రుడికైనా చిన్న మచ్చ ఉందంటారు. అలాగే నీతికి, నిజాయితీకే కాకుండా నైతిక విలువలకు, దాన ధర్మాలకు పెట్టింది పేరైన రతన్ టాటాకు కూడా ఇలాంటి ఒక చిన్న మచ్చ సైరస్ మిస్త్రీ రూపంలో పడడం విధి అనుకోవచ్చు. టాటా సన్స్ కి, సైరస్ మిస్త్రీకి మధ్య తలెత్తిన వివాదాలు కోర్టుల్లో పరిష్కారమైనప్పటికీ టాటా గ్రూప్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై అప్పట్లో నీలి నీడలు, అనుమానాలు కమ్మాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వయసు మీద పడ్డంతో రతన్ టాటా శారీరకంగా కాస్త వంగిపోయారేమో కానీ తన కంపెనీని ఎప్పుడూ తలెత్తుకునేలానే చేశారు. ఎప్పటికప్పుడు రేపటికి సిద్ధమవుతూనే ఉన్నారు. 86 ఏళ్ల వయసులోనూ దేశానికి నిత్య స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక ఆయన సింప్లిసిటీకి అద్దం పట్టే సంఘటనను చెప్తాను. ఒకరోజు LED టీవీ బిగించడానికి రతన్ టాటా ఇంటికి వెళ్లిన టెక్నీషియన్ ఆయన సాధారణ జీవితం చూసి ఆశ్చర్యపోయాడట. ఎందరో సంపన్నుల ఇళ్లకు వెళ్లి వాళ్ల వైభోగాన్ని చూసిన అతడు టాటా ఇల్లు అలాగే ఉంటుందనుకున్నాడు. తీరా వెళ్లి తలుపు తడితే సాధారణ షార్ట్స్ పైన ఒక బనీన్తో ఉన్న రతన్ స్వయంగా తలుపు తీశారట. టీవీ బిగించాల్సిన రూమ్ లోకి తీసుకెళ్లారట. ఆ గది సైతం ఎంతో సాదా సీదాగా పాతకాలం నాటి ఫర్నిచర్ తో ఉందట. ఆ సాంకేతిక నిపుణుడు బిగించిన టీవీ కూడా అతి సాధారణమైన 32 అంగుళాల సోనీ టీవీ. అది ఆయన వ్యక్తిత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను శిరసా వహించే గొప్ప మానవతావాది రతన్ టాటా. మరి అలాంటి గొప్ప వ్యక్తికి ఓ సెల్యూట్ చేద్దాం. మరి ఆయనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.